గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మూసీ రివర్ దగ్గర గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న పెద్ద ప్రాజెక్ట్ 5,000 కోట్లతో. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక సామెత, తాను దూర సందు లేదు కానీ మెడకేమో డోలు అని. డెవలప్మెంట్ కోసం మాత్రం పైసలు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్టాచ్యూ కట్టడానికి మాత్రం 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది 6.5 ఎకర్స్లో ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ నోటీసులు ఇచ్చి వెంటనే ఖాళీ చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉందని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న ఫ్యామిలీలు ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్, మా దగ్గర కాగితాలు ఉన్నాయని ప్రూఫ్తో మాట్లాడుతున్న అక్కడ ఫ్యామిలీస్. ఇది ఇలా ఉంచితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు 45 ఎకర్స్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్. కానీ ఇప్పుడు దాన్ని ఈ అపార్ట్మెంట్ ఇంకా ఏ బ్లాక్ ఇంకా బి బ్లాక్ని ఆక్యుపై చేసుకొని దాన్ని 200 ఎకరాలకి ఎక్స్టెండ్ చేశారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు 45 ఎకర్స్ ల్యాండ్ ఇప్పుడు 200 ఎకర్స్కి ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఏదైతే కన్స్ట్రక్ట్ చేసి గాంధీ స్టాచ్యూని కట్టాలనుకుంటున్నారో అదొక నేషనల్ మ్యూజియంగా, హ్యాండ్లూమ్ ఇంకా నాలెడ్జ్ సెంటర్గా డెవలప్ చేస్తారని గవర్నమెంట్ అంటుంది. ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి అప్రూవల్ ఇచ్చి ఒక ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్లో ఉంటున్న ఫ్యామిలీస్ని ఇప్పుడు మీరు అదొక బఫర్ జోన్లో ఉంది అని ఎలా అంటారు? ఇది ఇలా ఉంటే అసలు ఈ గాంధీ స్టాచ్యూ ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో కట్టాల్సిన అవసరం ఏముంది? మరి దీనికి 5,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది? మరి దీన్ని గోల్డ్ తోట, గోల్డ్ లేదా బ్రౌన్స్, సిల్వర్, ఇక రాత, ఇత్తడ, వెండి దేంతో కడతారని 5,000 కోట్లు అవుతున్నాయి. మరి దానికి సమాధానం సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అసలు ఇంత అర్జెంటుగా ఇంత ల్యాండ్ని ఆక్యుపై చేసి ఈ గాంధీ స్టాచ్యూని ఎందుకు కట్టాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్? డెవలప్మెంట్ కోసం మనీ అడిగితే అప్పు పుడతలేదని సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు. అలాంటిది ఇప్పుడు 5,000 కోట్లతో ఈ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంది? సార్ ఇది ఇలా ఉంటే గుజరాత్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కట్టేటప్పుడు కూడా 2,989 కోట్లు ఖర్చు అయింది. ఇది 2018లో బిల్డ్ చేశారు. ఆ స్టాచ్యూ కట్టడం కోసం దానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు కూడా పెట్టారు. ఆ స్టాచ్యూ బిల్డ్ చేయడం కోసం ఏదైతే 2,890 కోట్లు ఖర్చు అయిందో అది రికవర్ కావడానికి 120 ఇయర్స్ పడుతుందని ఎకనామిక్ అనలిస్టులు సర్వే చేసి మరీ చెప్పారు. సో 2,989 కోట్లు రికవర్ కావడానికే 128 సంవత్సరాలు పడితే మరి 5,000 కోట్లు రికవర్ కావాలంటే ఎంత టైం పడుతుంది? లేకపోతే జనాల మీదనే ట్యాక్సులు పెంచి, పెట్రోల్ రేట్లు పెంచి, ప్రతి దాని మీద డబల్ రేట్లు వేసేసి జనాల నుంచే రికవర్ చేస్తారా? లేకపోతే గవర్నమెంట్ కారా ప్లాన్ బి అని ఉందా? మరి దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఇది ఇలా ఉంటే గాంధీ ఫ్యామిలీ అని మాట్లాడారు. మొన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గాంధీ ఫ్యామిలీకి మనమంతు సాయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి ఒక 1,000 కోట్లైనా పోగు చేసి ముందడుగేసి గాంధీ ఫ్యామిలీకి ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు మనం ఈ గాంధీ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుందాం. బయలాజికల్గా వీళ్ళు గాంధీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ, లేకపోతే నెహ్రూకు పుట్టిన ఇందిరాగాంధీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ? చూస్తే నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఎవరిని? ఫెరోజ్ ఖాన్ని. నెహ్రూ ఈ పెళ్లికి యాక్సెప్ట్ చేయకపోవడంతో గాంధీ ఫెరోజ్ ఖాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. అలా గాంధీ పేరు వచ్చింది అని అంటారు. కానీ ఫెరోజ్ ఖాన్ తను చనిపోయేంత వరకు ఎక్కడ కూడా ఫెరోజ్ గాంధీ అని మెన్షన్ చేయలేదు, ఫెరోజ్ ఖాన్ అని మెన్షన్ చేశాడు. సరే పోనీ, సరే అడాప్ట్ చేసుకున్నంత మాత్రం పేరు ఎలా వస్తుంది? ఒక అమ్మాయి ఎవరైతే అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందో వాళ్ళ ఇంటి పేరే వస్తుంది. భర్త ఇంటి పేరు ఏది ఉంటుందో అదే ఇంటి పేరు రావాలి. ఫెరోజ్ ఖాన్ అయినప్పుడు ఇందిరా ఖాన్ అనే రావాలి. ఇందిరాగాంధీ అని ఎలా వచ్చింది? సరే వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు రాజీవ్ ఇంకా సంజయ్. ఇక రాజీవ్ గాంధీ చూసుకుంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఎవరిని? సోనియా గాంధీని. మళ్ళీ ఇక్కడ గాంధీ కంటిన్యూ అయింది, ఖాన్ కంటిన్యూ అవ్వాలి. కాకపోతే వీళ్ళు పొలిటికల్ సర్వైవ్ కోసం ఈ గాంధీ అనే పేరుని ట్యాగ్ లైన్గా వాడుకుంటూ అటాచ్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని? సోనియా గాంధీ. ఆమె ఒక ఇటాలియన్ క్రిస్టియన్. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరు? ప్రియాంక గాంధీ ఇంకా రాహుల్ గాంధీ. ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలు కలిసి సర్వైవ్ అవ్వుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఈ గాంధీ ఫ్యామిలీ. సో ఇలాంటి ఫ్యామిలీ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ముందడుగేసి 1,000 కోట్లు మనందరం కలిసి గాంధీ ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేయాలని అంటున్నారు. డెవలప్మెంట్ కోసం రాని డబ్బులు ఇప్పుడు ఈ 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీల కాడ అంత డబ్బు ఉందా? ఎమ్మెల్యేల, ఎంపీల కాడ అంత డబ్బే ఉంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఆ డబ్బులు ఎందుకు వాడతలేరు? 3 మతాలు కలిసి గాంధీ ట్యాగ్ పెట్టుకొని ఇంతవరకు సర్వైవ్ అవ్వకుండా, పొలిటికల్ సర్వైవ్ కోసం కొనసాగించుకుంటా వాళ్ళ లైఫ్ని నడిపించుకుంటూ వచ్చిన ఫ్యామిలీ కోసం 1,000 కోట్లు ఇవ్వాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ
అదే 1000 కోట్లు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎందుకు వాడతలేదు? ఎంతో నెట్వర్త్ ఉన్న సోకాల్డ్ గాంధీ ఫ్యామిలీకి ఈ 1000 కోట్లు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. మనకు చూసుకుంటే ఏదైతే గాంధీ అనే ట్యాగ్ను తగిలించుకొని పొలిటికల్ సర్వైవ్ కోసం ఇంతవరకు కంటిన్యూ అవుతూ వచ్చారో వాళ్ళకు ఉన్న నెట్వర్త్ చాలా పెద్దది, అది అందరికీ తెలిసిందే. సో ఈ 1000 కోట్లు వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వాలనే ఆలోచన ఎలా వస్తుంది? మరి తెలంగాణ డెవలప్మెంట్ కోసం అదే 1000 కోట్లు వాడవచ్చు, కానీ డెవలప్మెంట్ ఎక్కడని అడిగినప్పుడు మాత్రం గత ప్రభుత్వం అప్పులు చేసింది, వాటిని కట్టడానికి డబ్బులు లేవని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ దాంతోపాటు 5000 కోట్లతోటి ఆ విగ్రహం కట్టాలన్న ఆలోచన. ఇదంతా దేనికి? ఇప్పుడు ఆ విగ్రహం వల్ల హైదరాబాద్కి తెలంగాణకి ఉపయోగం ఏంటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికే 128 సంవత్సరాల రికవరీ టైం పడితే మరి ఇది 5000 కోట్లతో కట్టే విగ్రహం, మరి దీనికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి 5000 కోట్లు రికవరీ కావడానికి? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ 200 ఎకరాలలో కడుతున్న ఈ స్టాచ్యూ, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గాంధీ విగ్రహం, ఇది తెలంగాణకు అవసరమా? దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది జనాలకి. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.